ఇదివరకు హిందువులకు సంబంధించిన కార్యక్రమాలంటే చాలా లైట్, ఏదో వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు, హిందూ పరిషత్ వాళ్ళు వారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు అంటే చేసుకుంటున్నారంటారా అనేటటువంటి స్టేజ్ నుంచి ఇప్పుడు కాస్త చైతన్యం పెరిగింది, కాస్త పెరిగింది. ఏదో ప్రోగ్రాం హిందువుల కోసమే చేస్తున్నారు, హిందువుల మంచి కోసమే చేస్తున్నారు అన్నటువంటి. ఇప్పుడు ఇంకొంచెం చైతన్యం పెరిగింది. హిందూ శంఖారావానికి నేను వివిధ ప్రాంతాల్లో తిరుగుతుంటే ఎక్కడ చూసినా ఈ పదం వినబడుతోంది. అక్కడికి వెళ్తారా లేదా అన్నటువంటిది ఇక హిందువులు తేల్చుకునేటటువంటి అంశం. దాదాపు 100 మంది మఠాధిపతులు పీఠాధిపతులు వస్తున్నటువంటి కార్యక్రమం. భారతదేశంలోనే తొలి కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్ నుంచి శంఖారావం మోగించబోతున్నారు. ఎందుకయ్యా అంటే దేశవ్యాప్తంగా ఇప్పుడు కేంద్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఆలయాలేమో దేవాదాయ శాఖ పరిధిలో ఉంటున్నాయి, అర్చకులేమో చివరికి అందులో ఉద్యోగులుగా కాదు పార్ట్ టైమర్ల కింద మిగిలిపోతున్నటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి. మిగిలిన చోట్లేమో ఉద్యోగుల కింద మారిపోయి ఉన్నతాధికారుల చేతిలో నలిగిపోతున్నటువంటి పరిస్థితి. ఆలయాలు చివరికి ఆదాయపు కేంద్రాలనే ధర్మదయ దేవదయ అన్నటువంటిది అసలు ఆ శాఖకి పేరు. చివరికి దేవాదాయ ధర్మాదాయ, ధర్మాన్ని అడ్డుపెట్టుకుని ఆదాయం సంపాదించుకోడు, దైవాన్ని అడ్డుపెట్టుకుని ఆదాయం సంపాదించుకునే శాఖల కిందకి మారినాయి. కానీ దేవదయ, దేవుడి యొక్క దయని భక్తుడికి అందించేటటువంటి ధర్మదయ, ధర్మానికి అనుగుణంగా దయని అందించేటటువంటి కార్యక్రమం పక్కకి వెళ్ళిపోయినటువంటి దశలో ఆలయాలను విముక్తి చేయడం, ప్రభుత్వాల చేతులను విముక్తి చేయాలంటే కేంద్రం చేయాలి, కేంద్రం చట్టం చేయాలంటే ప్రజలలో ఆ ఫీలింగ్ ఉందన్నటువంటిది రావాలి, ప్రజా చైతన్యం రావాలి, ఆ ప్రజలకి తెలియాలి. ఇప్పటికే దర్శనానికి డబ్బులు లేకపోతే దర్శనం కానటువంటి పరిస్థితి, ప్రసాదానికి డబ్బులు తినేటటువంటి పరిస్థితి. ఒకనాడు అట్లాంటిది లేదు. ఎవరో ఒక దాతలు ప్రసాదాలపైకి డొనేట్ చేస్తే అది తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పటికీ మన ఏరియాల్లో ఉండేటటువంటి ఆలయాల్లో దాతలు డొనేట్ చేస్తారు, అది ప్రసాదం తీసుకుంటుంటాం. డబ్బులు ఉంటేనే అనేది ఉండదు. కానీ ప్రభుత్వ గుళ్ళు అంటే డబ్బులతోనే పని జరుగుతున్నటువంటి రోజులలో, అలాగే దాంట్లో ఈ రాజకీయ నిరుద్యోగుల ఆశ్చర్యంగా మారుతున్నటువంటి రోజులలో ఇక్కడ కాదు, అది దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి రోజుల్లో దాన్ని విముక్తి చెయ్యాలి. ఎక్కడికక్కడ ధర్మ ప్రచార పరిషత్తులు పెట్టి స్థానిక ప్రజలే భాగస్వాములుగా ఆలయాలు నడపాలి అన్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో దానికోసం ఇస్తున్నటువంటి పిలుపు ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమై ప్రతి రాష్ట్రంలో ఒక భారీ బహిరంగ సభ పెట్టి తద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ చైతన్యపరిచి ఆ తర్వాత కేంద్రం మీదకి ఒత్తిడి తీసుకొచ్చి చెలో ఢిల్లీ లాంటిది తీసుకొచ్చి బీజేపీనే కేంద్రంలో అధికారం ఉన్న ఆ బీజేపీ మీద ఒత్తిడి తీసుకురావడానికి జరుగుతున్నటువంటి అతిపెద్దదైనటువంటి ప్రయత్నం. ఇప్పుడు ఆలోచించాల్సింది ప్రతి హిందువు. ప్రస్తుతానికైతే అన్ని చోట్ల వినబడుతున్నది, కనబడుతున్నది. ఏమాత్రపు స్పందన వస్తుందో చూడాల్సి ఉంది.